వెల్కమ్ బ్యాక్. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతోంది జనసేన పార్టీ. ఎన్నికలకు తక్కువ సమయం ఉండడంతో ప్రచార రథాలను సిద్ధం చేశారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి 2 రథాలు కేటాయించారు. వీటిని పవన్ కళ్యాణ్ జెండా ఊపి ప్రారంభించారు. జనసేన ప్రచార రథాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. జనసేన పార్టీ ఎన్నికల ప్రచారానికి కూడా సిద్ధమవుతుంది. ఎన్నికలకు ఇంకా చాలా తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉండటంతో ఎన్నికల ప్రచార శంకరావానికి కూడా పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచార రథాలను కూడా ఆయన ప్రారంభించారు. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్ లో ఏపీకి సంబంధించి 25 పార్లమెంటు నియోజకవర్గాలకి సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి 2 ప్రచార రథాలని సిద్ధం చేస్తున్నారు. ఈ రోజున ఆయన సుమారు 16 ప్రచార రథాలను కూడా సిద్ధం చేశారు. విజువల్స్ లో మనం స్పష్టంగా చూడొచ్చు. అన్ని పార్లమెంట్లకి సంబంధించిన ప్రచార రథాలన్నింటినీ కూడా ఆయన ప్రారంభించడం జరిగింది. ఇక్కడ నుంచి ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ఈ ప్రచార రథాలు పార్లమెంట్ల కాన్స్టిట్యున్సీస్ లో అయితే పార్టీ సిద్ధాంతాలన్నింటినీ కూడా ప్రచారం చేస్తూ ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు కూడా ఆ నియోజకవర్గానికి 2 చొప్పున వీటిని కేటాయించారు. ఇందులో ప్రధానంగా కూడా ఒక టీవీని కూడా ఎల్ఈడి టీవీని కూడా ఏర్పాటు చేశారు. ఆ ఎల్ఈడి టీవీలో పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించి ఏ విధంగా ప్రజలకు సమస్యలు పరిష్కరించడానికి ఇప్పటి వరకు కృషి చేశారు, అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో ఏ హామీలను జనసేన పార్టీ తరఫున ఇచ్చారు, ఏ వర్గాలకి హామీ ఇచ్చారనే దానికి సంబంధించిన ప్రధాన అంశాలని ప్రచార రథాల్లో ప్రజలకైతే ప్రచారం చేసే భాగంగా అయితే ఈ ప్రచార రథాలన్నీ పార్లమెంటు నియోజకవర్గాల్లో అయితే విస్తృతంగా పర్యటన చేయనున్నాయి. 9 గంటల నుంచి ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు అంటే సుమారు 12 గంటల పాటు కూడా ఇవి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాయి. వీటన్నిటికీ సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి 2 ప్రచార రథాలను కేటాయించారు కాబట్టి ఖచ్చితంగా సమయం తక్కువ ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లడానికి ఇవి ఖచ్చితంగా ప్రచార రథాల ద్వారా ముందుకెళ్లొచ్చు అనే భావంతో అయితే జనసేన పార్టీ ప్రస్తుతం ఈ ప్రచార రథాలను అయితే నియోజకవర్గాల్లోకి పంపడానికి అయితే సిద్ధమైంది. వీటిని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ కూడా ప్రధానంగా జనసేన పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వీటిని వినియోగించుకోవాలనే ఆలోచనలో కూడా ఆయన ప్రధానంగా ఉన్నట్టు తెలిసింది. మనం విజువల్స్ లో చూడవచ్చు. మొత్తం అన్ని ప్రచార రథాల వెనకాల ఈ టీవీలని ఎల్ఈడి టీవీలను ఏర్పాటు చేశారు. ఈ ఎల్ఈడి టీవీలలోనే జనసేనకు సంబంధించిన పార్టీ సిద్ధాంతాలన్నింటినీ కూడా వీటిలో ప్రచారం చేస్తారు. ఎన్నికల హామీలు ఏవైతే ఇచ్చారనే వాటికి సంబంధించి కూడా వీటికి సంబంధించి ఈ ప్రచారంలో భాగంగా ఎల్ఈడీల్లో పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ ఏ హామీలు ఇచ్చారనే అన్ని విషయాలను కూడా తెలియజేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అదేవిధంగా వీటిని ప్రస్తుతానికి ఒక్కొక్క నియోజకవర్గానికి 2 ప్రచార రథాలని సిద్ధం చేసిన పార్టీ ఇక ముందు అవసరాన్ని బట్టి అంటే ఇంకా సమీపిస్తున్నాయి కాబట్టి ఎన్నికలకి ఇంకా సమయం తక్కువ ఉంది కాబట్టి ఉన్న ప్రచార రథాలు సరిపోతే వీటి వరకు తిప్పాలి, లేకపోతే మరిన్ని ప్రచార రథాలను కూడా వీటిని కొత్తగా తయారు చేసి అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా పంపించాలనే ఆలోచనలో అయితే జనసేన పార్టీ ఉంది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి ఈ ప్రచార రథాలన్నీ కూడా నియోజకవర్గాల్లో అయితే ప్రజల దగ్గరికి వెళ్తాయి. ఎక్కడైతే ప్రజలు పెద్ద ఎత్తున గుంగూడి కూడళ్లు ఉంటాయో వాటన్నిటి దగ్గర కూడా జనసేన పార్టీ సిద్ధాంతాలను ఈ ప్రచార రథాలు అయితే ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అయితే బయలుదేరనున్నాయి. రవితో శ్రీకాంత్ NTV విజయవాడ నుంచి.